హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మిరియాల రసం బాగా జలుబు చేసిన వాళ్ళకి, గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ ఈ మిరియాల రసం చేసుకొని వేడి వేడి అన్నంలో వేడిగా ఒక కప్పు తాగి అన్నంలో తింటే గొంతు అనేది మొత్తం అంతా ఫ్రీగా అయిపోతుందండి. అదే ఎట్లా తయారు చేయాలి ఏందనేది ఈరోజు మన ఛానల్లో చేసి చూపిస్తాను. మన మిరియాల రసానికండి మిరియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, 15 ఎల్లిపాయలు, ఇదంతా దంచి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి, అట్లాగే 2 పండు టమాటాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఇవన్నీ ఎల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా నూరి పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇట్లా మెత్తగా నూరుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు రసానికండి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలండి, ఒక 2 ఎండుమిర్చి, ఆవాలు చిట్టపిట్లాడినాక ఒక 4 పచ్చిమిర్చి అండి. ఇప్పుడు జీలకర్ర, ఎల్లిపాయలు, మిరియాలు 3 పొడిని అట్లా వేసుకొని అట్లా వేయించుకోవాలండి 1 నిమిషం. ఒక 1/2 స్పూను పసుపు, ఇప్పుడు వేయినాక మన చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకున్నా ఫ్రెండ్స్. ఒక 2 టమాటా, ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కల్లుప్పు ఫ్రెండ్స్, అలాగే కరివేపాకు రెబ్బలతో సహా వేస్తున్నాను. ఈ రెబ్బలతో వేస్తే బాగా మసిలి రసం కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. మూత పెట్టుకొని బాగా మసిలేంత వరకు కాసేపు ఒక 10 నిమిషాలు వేడి మీద బాగా హై లెవెల్ మీద అట్లా ఉంచుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఇట్లా బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం దింపుకొని చూద్దాం. స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్. అసలుకి తినేసి ఎలా ఉందో మీకు చెప్తా ఫ్రెండ్స్. వేడిగా పొగలు కొక్కుతున్నాయి ఫ్రెండ్స్ రసం. ఇది ముందు నేను వేడిగా లైట్గా ఉన్నప్పుడే నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది కదా ఫ్రెండ్, తాగుతా. మీకు ఇలాగే గొంతు నొప్పి ఉంటే మీరు కూడా ఫ్రెండ్స్ ఇంట్లో మీరు అందరు ఇట్లాగే చేసుకొని తాగండి. మీలో ఎవరికైనా సరే జలుబు కానీ దగ్గు కానీ ఏది ఉన్నా తాగండి. తగ్గపోతే నన్ను అడగని చెప్తాను నేను. నా గొంతు నొప్పి అనేది మొత్తం అంతా లైట్గా ఇప్పుడే తగ్గిపోయింది ఫ్రెండ్స్.
బాగా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు ఈ అన్నంలో కొంచెం రసం పోసుకొని తిని నా జలుబు అనేది ఇంకా లేకుండా చేసుకుంటా ఫ్రెండ్స్. వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి ఫ్రెండ్స్ ఇది. బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉంది. మిరియాల ఘాటు భలే ఉందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని ఇంట్లో చేసుకొని అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తాగండి. మీకు లైట్గా జలుబు కానీ దగ్గు కానీ ఏమున్నా అన్నీ ఒక్క రోజులోనే అయిపోతుంది ఫ్రెండ్స్, మానం అయిపోతుంది.